హాయ్ అమ్మాయిలు, ఎలా ఉన్నారు? ఏంటి నేను ఎవరా అని ఆలోచిస్తున్నారా? పర్వాలేదు, చివర్లో చెబుతాను. అందరూ బావున్నారు కదా? బిజీ లైఫ్లో ఎన్నో టెన్షన్స్లో మీకు ఈ రీయూనియన్ కొంత రిలీఫ్ ఇస్తుందని నేననుకుంటున్నాను. ఒకరోజు మన క్లాస్ రూంలోకి మళ్ళీ అడుగు పెడితే ఎలా ఉంటుంది? బ్లాక్బోర్డుపై ఉన్న పాత మాస్టర్ రాత, విండో పక్కన కూచొని ఊహల్లో కొట్టుకొచ్చిన క్షణం, అవన్నీ మళ్ళీ కళ్ల ముందే ఉండిపోతే అదే ఈ పిలుపు. చాప్టర్ 25 రీయూనియన్. నవ్వులు పంచుకున్నాం, కప్పులు పంచుకున్నాం, పాసయ్యి చివరి రోజుల్లో ప్రాక్టికల్స్కి రిజిస్టర్ పంచుకున్నాం. ఒకరు టిఫిన్ తెస్తే మొత్తం బెంచ్ స్మైల్ దాకా పంచుకున్నాం. అలాంటి జ్ఞాపకాలే మన గుండెల్లో మళ్ళీ తడవడానికి ఒకరోజు మన బాల్యం తిరిగొస్తోంది. మీకోసం మేము పేరు పేరునా పిలుస్తున్నాం. జ్ఞాపకాలు పుస్తకాల్లో ఉండవు. అవి మన హాస్యాల్లో, హత్తుల్లో, హార్డ్ డిస్క్లా మదిలో ఉంటాయి. కానీ ఈసారి లైవ్ వర్షన్ల చూద్దాం, కలుద్దాం. మీరు రాకపోతే విందులో బిర్యానీ మిస్సవ్వడమే కాదు, జీవితంలో మధురమైన ఒక భాగం మిస్సవుతారు. ఒక్కసారి రామిత్రమా, ఈ ఒక్కరోజు మన బాల్యాన్ని మళ్ళీ తాకేద్దాం. మరి పిలిచేద్దామా రోల్ నెంబర్స్? వేముల వేంకట పాదుక, ఆదివారం ఏమి పూజలు పెట్టుకోకుండా త్వరగా రా అమ్మా. జి అరుణ, టెక్కలి నుండి మార్నింగ్ బస్ ఎక్కు ట్రైన్ ఎక్కితే ఫంక్షన్ అయిపోయాక వస్తావు. ఏ వాసవి కుమారి, హలో వాసవి మేడం, ఆదివారం లీవ్ తీసుకున్నావా? పేడాడ కుసుమ, నువ్వు మన రీయూనియన్లో ఉంటే ఆ సందడే వేరు, నవ్వులే నవ్వులు. బెహరా సునీత, హలో మేడం, ఈ ఆదివారం ఒరిస్సా వెళ్లవద్దు, మన ఫంక్షన్కి వచ్చేయ్. కాత్యాయిని, ఏంటి పాపా, పాప కోసం రావడానికి అవ్వదంటావట, ఒక్కసారి మీ హస్బెండ్ని చూసుకోమను. జంపా సరోజ, సరోజగారు, కొంచెం మీ వర్క్కి రిలాక్స్ ఇవ్వండి, మన రీయూనియన్లో ఎంజాయ్ చెయ్యండి. ఎన్ ధనలక్ష్మి, గలగలా పారుతున్న గోదారిలా నీకోసం పాత పాడాలి అని ఉంది, ఎందుకంటే నేను నీ పాట కోసం వెయిటింగ్. కె నాగేశ్వరి, నువ్వు శోభ కలిసి వస్తున్నారు కదా, మీ ఇంటి పక్కగానే అని లేట్ చేయొద్దు, లేట్ కమ్మర్స్ లిస్ట్లో పెట్టేస్తాను. కె సుగుణ, పిట్టా కొంచెం కూతగనం, నీ నవ్వులా సందడి చూడాలి, అనకాపల్లి నుండి డైరెక్ట్ బస్సు పట్టుకో. ఎం విజయలక్ష్మి, బిజినెస్లో పడి ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవటం మర్చిపోక. భగవతి జానకి, మీ ఫ్యామిలీకి త్వరగా వంట చేసి వచ్చేయ్, ఫంక్షన్లో ఫ్యాషన్ షో ఉంది మరి. అయ్యగారి గాయత్రి శిరీష, మీరేదో రీసెర్చ్ చేస్తున్నారంటగా, కొంచెం మన రీయూనియన్కి వచ్చి రిఫ్రెష్ అవ్వండి, ఇంకా స్మార్ట్గా ఆలోచించొచ్చు. పి కనకదుర్గ, హలో దుర్గా, ఎలా ఉన్నావ్? రాఖీ కట్టడానికి మీ తమ్ముడి దగ్గరికి వస్తున్నావు కదా, ప్రోగ్రాంకి వచ్చి వెళ్ళిపో. చింతాడ కళ్యాణి, కళ్యాణి, మీ ఫ్రెండ్స్ కోసం ఏమి తీసుకొస్తున్నావు? ఎన్ వెంకట హేమలత, ఎప్పుడు సైలెంట్గా ఉంటే సరిపోదు, మన ప్రోగ్రాంలో డాన్స్ వేయాలి నువ్వు. పి శోభ, హలో శోభ, నువ్వు నాగేశ్వరి ఫ్యాషన్ షోలో ఉన్నారా? కుమారి ఉమా, కుమారిగారు, మీకోసం తెలుసుకోవాలి, మీరు వస్తే బావుంటుంది, మీరుంటే చాలా సందడిగా ఉంటుంది. సనపల తులసి, తులసిగారు, ఎలా ఉన్నారు? మీ ఫ్రెండ్స్ అందరూ వెయిటింగ్ అండి ఇక్కడ. జి చిన్నమ్మలు, అమ్ములు, చిన్నమ్మలు, ఎక్కడ ఉన్నావమ్మా? మీ స్నేహితులందరూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మజ్జాడ రాధిక, రాధికా, నువ్వు ఎందులో పార్టిసిపేట్ చేస్తున్నావు చెప్పితే మీ ఫ్రెండ్సు వేరేది చూస్తారు, ఎందుకు అంటే నీతో పోటీ పడలేరు మరి. మెట్ట ఝాన్సీ, హాయ్ ఝాన్సీ, లంచ్లో అన్నీ నీకిష్టమైనవి ఉన్నాయి, అందుకని లంచ్ టైంకి రావద్దు, కొంచెం త్వరగా రా. టి అనురాధ, అనురాధ, షాప్ క్లోజ్ చెయ్, లేదా నీకోసం భారత్ బంద్ ప్రకటిస్తాం. జీ వరి చిన్నమ్మలు, నువ్వు శ్రీహరిపురంలో ఉన్నావు కదా, మరి లేట్ చేయకుండా మార్నింగ్ బస్ పట్టుకుని రా. ఓ సారీ, నీ దగ్గర కారుంది కదా. బి రూపవతి, ఏంటి రూపా, మాకోసం నువ్వు ల్యాబ్కి ఒక్క ఆదివారం లీవ్ తీసుకోలేవా? నువ్వు రాకపోతే మాకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఆర్ రావణమ్మ, ప్రోగ్రాం ఇంటి పక్కనే కదా, లేట్ చేద్దామనుకుంటే చాలా మిస్ అవుతావు చూసుకో. కుమారి ఉమా, కుమారిగారు, మీకోసం తెలుసుకోవాలి, మీరు వస్తే బావుంటుంది, మీరుంటే చాలా సందడిగా ఉంటుంది. సనపల అనురాధ,
అనురాధ, నువ్వు మర్చిపోకుండా నీ ఫ్యాన్సీ ఐటెమ్స్ ఎక్కువగా తీసుకునిరా. మన ఫ్రెండ్స్ ఫ్యాషన్ షో చేస్తారు. సరేనే? మన బిజినెస్ సక్సెస్ నీకు సగం నాకు సగం. పడాల పార్వతి, సండే మా కోసం కొంచెం వీలు చూసుకుని రండి. ఎం కనకమహాలక్ష్మి, ఏంటి లక్ష్మి, వర్క్లో బిజీగా ఉన్నావా? ఏం, మీ ఫ్రెండ్స్ కోసం ఒక్కరోజు లీవ్ తీసుకోవా? కే మాధవి, నువ్వు తప్పకుండా రావాలి. మన బాయ్స్ అన్ని ఐటెమ్స్లో నాణ్యమైన సరుకులు వాడారో లేదో నువ్వు దగ్గర ఉండి చూడాలి, సరేనా? ఎస్ సుశీల, నువ్వు మాకోసం వచ్చేటప్పుడు ఏం తెస్తావ్? సరేలే, ఎస్కోటలో ముంతాజ్ బిర్యానీ బావుంటుందిలే. అయితే మన ఫంక్షన్కి వచ్చి మన బిర్యానీ కూడా టేస్ట్ చెయ్యి. ఆర్ హేమలత, లత, నీకే నేను చెబుతున్నా, త్వరగారా, సరేనా? ఆదివారం 10th ఆగస్ట్. ఏమో మళ్ళీ అడుగుతావని చెప్పాను. కే అప్పలకొండ, కొండా, నువ్వుంటే మాకు కొండంత అండ, మర్చిపోకు సరేనా? జీ సంతోషీ రూప, గృహప్రవేశమంటగా విన్నాంలే, మరి నువ్వు రావటం లేదు కదా? సరలే, మా అందరికి టికెట్లు వెయ్యు, మేము వస్తాము. బంక అరుణ, ఇన్నాళ్లకి నీ పేరుకు తగ్గ పనిచేశావు. మొత్తం అందర్నీ బంకలా అతికించేలా చేశావు. కాబట్టి నా తరఫున నీకు థాంక్స్. మర్చిపోకుండా రా. ఏదో సరదాగా చేసే ప్రయత్నం, తప్పుగా భావించొద్దు. నేను మిమ్మల్ని కలవడానికి 25 సంవత్సరాలు పట్టింది. అవును, నేను ఎవరో చెప్పలేదు కదా. నేను మీ చాప్టర్ 25 రీయూనియన్. మీరందరూ వస్తారని ఎదురుచూస్తున్నాను. ఎవరినైనా మర్చిపోతే తప్పుగా అనుకోవద్దు. కొంతమంది పేర్లు చెప్పలేదని ఫీల్ అవ్వద్దు. మీకో విషయం తెలుసా? నేను ఎప్పుడూ యూతే. ఎందుకంటే నాకు 25 సంవత్సరాలు దాటవు కదా. మరి నేను ఇప్పుడే మిమ్మల్ని కలవగలను. కాబట్టి ఫంక్షన్కి రండి, మిమ్మల్ని పేరు పేరున గుర్తుకడతాను, సరేనా? బాయ్, సండే కలుద్దాం.